తెలుగు క్వశ్చన్ పేపర్‌లో లాస్ట్ సెక్షన్ లాంగ్ ఆన్సర్ సెక్షన్ క్వశ్చన్ స్టూడెంట్స్. అందులో 4 క్వశ్చన్స్ అడుగుతాడు. 7 మార్క్స్ ఇచ్చి 28 మార్క్స్. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పొచ్చు. 16థ్ క్వశ్చన్ ప్రతిసారి పద్య భాగంలో నుంచి అడుగుతాడు. 17థ్ క్వశ్చన్ 2 ఇచ్చి ఒకటి రాయమంటాడు. ఆ 2 క్వశ్చన్స్ గద్య భాగంలో నుంచి అడుగుతాడు. 18థ్ క్వశ్చన్ ఉపవాచకం. 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఉపవాచకం అంటే రామాయణం నుంచి అడుగుతాడు. 19థ్ క్వశ్చన్ సృజనాత్మకత అంటే డిస్కోర్సెస్ సంభాష గాని, లేఖ గాని, ప్రశ్నావళి అని ఈ విధంగా 19థ్ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము 17థ్ క్వశ్చన్ అయిన గద్య భాగంలో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో దాని ఆన్సర్స్ ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. గద్య భాగంలో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ అప్కమింగ్ స్పెషల్ టెస్ట్. జీవన భాషం అందించే సందేశాన్ని వివరించండి. సి నారాయణ రెడ్డి తన జీవ భాషలో ఈ కింది సందేశాన్ని అందించారు. మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం మనల్ని భయపెడుతుంది. ఆ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తే మనకు విజయం లభిస్తుందని, క్రమంగా నలుగురికి అదే దారవుతుందని సందేశం ఇచ్చారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బీడు నేలల్లో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశతో ఉండవద్దని, కష్టపడి ఆ నేలను దున్ని విత్తనాలు నాటితే ఆ నేలలో మంచి పంటలు పండుతాయని సందేశం ఇచ్చారు. నలుగురు మనుషులు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడం మంచి సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల మనం అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని, అటువంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక ఊరు అవుతుందని వారు సందేశం ఇచ్చారు. మనకు ఎంతో సమర్థత, అధికారం, సంపదలున్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా ఇకపై తనకు ఏ కష్టాలు, బాధలు రావని ధీమాగా ఉండలేమని, విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలు తీసుకొస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో మనం ఊహించలేమని, విధి శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే అని సీనారే సందేశం ఇచ్చారు. మంచి పేరు పొందామని, బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోకుండా, నిజమైన గుర్తింపు లేదని, మానవులకు పనికి వచ్చే గొప్ప పని త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుందని సీనారే సందేశం అందించారు. ఈ 5 పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గద్య భాగంలో ఏంటి అంటే, గోల్కొండ కోట నిర్మాణంలో గల విశిష్టతలు ఏవి, దానివల్ల ప్రయోజనాలు ఏవి? గోల్కొండ దుర్గాకి 3 కోటలు ఉండేవి. మొదటి 2 కోటల మధ్య గోల్కొండ పట్టణం ఉండేది. ఇది మంచి విశాలంగా 8 దర్వాజాలు, 87 బురుజులు, సుమారు 7 మైళ్ళ ప్రకారాలు కలిగి ఉండేది. అందుచేత పట్టణంలో వారికి మంచి సౌకర్యంగా, విశాలంగా వసతి ఉండేది. పట్టణాన్ని మొహల్లాలుగా విభజించి వాటికి పేర్లు పెట్టారు. గోల్కొండ పట్టణంలో వీధులు విశాలంగా ఉండేవి. ఏనుగులు, గుర్రాలు స్వేచ్ఛగా అక్కడి వీధుల్లో సంచరించేవి. ఇబ్రహీం గోల్కొండ పట్టణం కోటల్లోనే సరదారులను, భాగ్యవంతులను ఇల్లు కట్టుకోమని ఆజ్ఞాపించి పట్టణాన్ని అలంకార భూయిష్టంగా చేశాడు. కచేరీ భవనాలు, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, భిక్షాగృహాలు కూడా ఇక్కడే నిర్మించబడ్డాయి. నగీనాబాద్ అనే అందమైన ఉద్యానవనము, షాహీ మహలు అనే రాజహర్మ్యములు, దిల్కుషా భవనము, మిద్దెల మీద తోటలు పట్టణానికి మంచి అందాన్ని తెచ్చాయి. నగరంలో వీటి సప్లై విధానము, నీటి కాలువలు, జలాశయములు, కేలా కులాలు, జలపాతములు చూచేవారికి ఆశ్చర్యం కలిగించేవి. 80 అడుగుల కైవరం గల దొడ్డ బోల్బావ వృక్షము అక్కడ మంచి ఆకర్షణ. కటోరా హౌజు నుండి మట్టి గొట్టాల ద్వారా పట్టణంలో వివిధ ప్రాంతాలకు నీరు సప్లై అయ్యేది. నీటి నిల్వకు హౌజులు నిర్మించబడ్డాయి. పై నిర్మాణాల వల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు కలిగాయి. భిక్ష గృహాల వల్ల యాచకులకు మేలు కలిగింది. కోటలో ఉద్యోగులు, ధనవంతులు అందరూ కలిసిమెలిసి కలిగి ఉండేవాళ్ళు. పరిపాలనకు సులభంగా ఉండేది. గోల్కొండ రాజ్యంలో కవులకు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది? గోల్కొండ పాలకులు ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు. విద్యాగోష్ఠి ప్రతిరోజు ఉండేది. రాజు తెలుగు భాషపై ఆదరణ కలిగి ఉండేవాడు. అద్దంకి గంగాధర కవి రాసిన తపతి సంవరణోపాఖ్యానం ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. పాదుషా సేనాని అమీర్ ఖాన్ యాయాతి చరిత్రను అంకితం తీసుకున్నారు. యాయాతి చరిత్రను రచించిన పొన్నంగంటి తెలగనార్యుని రాజు ఘనంగా సన్మానించారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగులో ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గజభాగంలో కేశవస్వామి కథల గురించి గూడూరు సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకటం లేదు. ఈయన తన కథలకు కొన్ని సంపుటాలుగా వెలువరించారు. ఈయన తొలి కథల సంపుటి పసిడి బొమ్మ, ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కర భట్ల కృష్ణారావు గారికి అంకితం ఇవ్వబడింది.
ఈయన రెండవ కథా సంకలనం 'చార్మినార్ కథలు'. ఇవి ఊహించిన రాసిన కథలు కావు. ఇది సమాజంలో మార్పులను కథలుగా రాసి సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. 'చార్మినార్ కథలు' హైదరాబాద్ సంస్కృతిని, మానవ సంబంధాలను, అక్కడ ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రీకరించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలను, ఆ జీవితాలను కేశవస్వామి 'చార్మినార్ కథల్లో' చిత్రీకరించాడు. ఈయన 'యుగాంతం' కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యం పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటరీగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడు అయ్యేవాడు. కేశవస్వామి రాసిన 'రూహీ అపా' కథ గొప్ప మానవీయ సంబంధాలను, కుల మతాలకతీతంగా స్పందించి మనిషిని చిత్రీకరించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు. ఈయన 'వంశాంకురం' కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో 'భరోసా' కథలో చెప్పాడు. ఈయన హిందీ కథా రచయిత ప్రేమ్చంద్ కిషన్ చందన్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.